అప్పు చేస్తే పప్పుకూడు అంటుంటారు, తప్పు చేస్తే శిపకూడు అనేటి కొత్త ముచ్చట. తప్పులు చేసి కేసుల పాలైనోళ్ళు, జైళ్ల పాలైనోళ్ళు, జైళ్ల పడి శిపకూడు తినేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అల్కగా సొమ్ము సంపాదించాలని అత్యాశకు పోయి కటకటాల పాలైనోళ్ళు చాలా మందే ఉన్నారు. అగో అట్లనే గీమెకు కేసులు జైల్లే కాకుండా ఇంకొక శిక్ష కూడా పడింది. ఇంతకు ఎవల్లామే ఏంది కథ అని అంటారా? గీ వార్త చూడుర్రి, తెలుస్తుంది మీకే. అప్పు చేసి పప్పు కూడా అనేది పాత మాట, తప్పు చేస్తే శిప్పకూడు అనేది ఇప్పటి మాట. అవు తప్పు చేస్తే శిప్పకూడు తప్పదు మరి. అగో అట్టనే అయింది ఇప్పుడు రణ్యారావు పరిస్థితి కూడా. బంగారం బిస్కెట్లను పొలిమేర దాటిచ్చే కేసులో జైలుకు పోయిన రణ్యారావుకి ఇప్పుడు ఇంకో షాకు తగిలినట్టయింది. ఆమె జైలుకేంచి బయటకు వచ్చినా ఆమెతో సంసారం చేయలేనని ఇడుపు కాగితాలు పంపించేందుకు తయారైతున్నాడు ఆమె భర్త జతిన్ హుక్కూరి. చెప్పి తింటలేదు, వద్దన్న పని చేస్తున్నది, పోవద్దన్న కాడికి పోతున్నది, పబ్లిక్ లో పలసన చేస్తుందని ఇప్పటికే ఓ 2-3 నెలల సంది ఇద్దరు మొగలు దూరంగానే ఉంటున్నాట. ఇక ఇప్పుడు గిదోటి మోపయ్యేటాళ్ళకి ఇక ఆమెకు నాకు బొసకదు, బయటకు వచ్చిన రణ్యారావుతో నేను కాపురం చేయలేనని బల్ల గుద్ది బరాబర్ చెప్పిండట జతిన్ అన్న. ఇప్పటికే కాగితాలు కలపలు అన్ని తయారు చేసుకున్నాట కూడా. ఇక ఆమెకు వాళ్ళ ఇంటి వాళ్లకు నోటీసులు పంపించుడే ఆలస్యం అంటున్నారు. ఇప్పటికే బంగారం కేసులో జైల్లో పడ్డ రణ్యారావుకు ఇదో నెత్తి నొప్పి మోపైంది అన్నట్టు. ఇప్పుడు ఆమె చేసే పనులు కూడా అట్టనే ఉంటాయట మరి. వద్దంటే ఇంటలేదట. 3 రోజులకు నాడు గాలి మోటలెక్కి తిరుగుతుందట. ఆయన మాత్రం ఏం చేస్తాడు మరి. పోయినేడే అయిందట గిల్ల లగ్గం. అక్టోబర్ మొదట్లో పెళ్లి సూపులైనాయి, ఆఖర్ల పూల పండ్లైనాయి, నవంబర్లో లగ్గం అయింది, డిసెంబర్లో ఏరు కాపురం పెట్టిర్రు. ఎటు పడతాడు పోవద్దు, ఏడబడతాడో తిరిగొద్దని జతినన్నా, నువ్వు నాకు చెప్పేది ఏందని రణ్యారావు. నెల్లాళ్ళకే లొల్లైందట ఇద్దరు నడమ. చెప్పంగినకుండా పోయి ఓ నెల్లాళ్ళ కింద బంగారం పట్టుకొస్తుంటే బెంగళూరు పోలీసులు దొరకబట్టిరు విమానాల స్టేషన్లా. ఇక ఇదే సందనుకొని ఇగో ఇట్లా ఇడుపు కాగితాలు పంపించేటి కార్యం ముంగడేసుకున్నానట్టు. మరి చూడాల గిల్ల సంసార సాగర బండి ఎంత దూరం లాగుతుందో వీళ్ళ నా ఎడిదిగా రేపు